హాయ్ న్యూ ఫైల్స్, వెల్కమ్ టు అమ్మ medassu. ఈ వీడియోలో కాకరకాయ టమాటా కర్రీని ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కాక అందులో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేయటం వల్ల కాకరకాయ ముక్కలకు సాల్ట్ టేస్ట్ అనేది ఈవెన్గా పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. లేదంటే కొంచెం నూనె వేసుకొని కూడా కాస్త ఎక్కువసేపు పడుతుంది ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న వాటికి మీకు ఇష్టమైతే ఉప్పు కారం పట్టించుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేయచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ నూనెలో ఉప్పు వేసాం కాబట్టి పర్వాలేదు. ఇలా చేసిన కాకరకాయ ముక్కలని మనం ఒక 15 నుంచి 30 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా నిల్వ ఉంటాయి, ఇదేం పాడవదు. మనం ఎప్పుడైనా టమాటా కాకరకాయ కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా ఇలా టమాటాలను కూరలాగా చేసిన తర్వాత అందులోకి ఈ కాకరకాయ ముక్కల్ని వేస్తే టమాటాలతోని కాకరకాయ కూర ఇన్స్టెంట్గా అయిపోతుంది. మనం కాకరకాయ కూరను చేయాలంటే కాస్త చేదు వస్తుంది కదా, దానికోసం కాకరకాయలను కడిగి ఆరబెట్టడము, ఆ తర్వాత కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకోసం ఇది ఈజీగా ఇన్స్టెంట్గా తయారైపోతుంది. ఇది మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇందులో మనకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, కాకరకాయ కూరను ఉప్పు కారం కలిపి ఇలాగే తినొచ్చు ఎప్పుడైనా పచ్చడిలాగా, లేదంటే టమాటాల్లోకి వేసుకుంటే టమాటా కాకరకాయ కూరలాగా కూడా అవుతుంది.